నమస్తే అండి, కామాక్షి న్యాచురల్స్కి స్వాగతం. ఈరోజు నేను తిరుమలలో ఉండే నాగతీర్థం అని ఇక్కడ ఒక తీర్థం ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? ఇది మనకి వరాహస్వామి గెస్ట్ హౌస్ ఆపోజిట్లో సేవా సదన్ ఉంది కదా, దాని పక్కన బాటగంగమ్మ దేవాలయం ఉంది. అమ్మవారు ఇక్కడ గ్రామదేవత. ఆ బాటగంగమ్మ పక్కనే కొంచెం లోపలికి నడిచారంటే నాగతీర్థం అని ఉంది. చాలా ఫేమస్ అట. ప్రకృతి కూడా చాలా బాగుంది. అమ్మవారు స్వయంగా వెలిసారట ఇక్కడ. మీకు చూపిస్తాను, రండి చూడండి. ఇది నాగతీర్థం. ఇది వచ్చిన దారి అండి. ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం. వీడియో చివరి వరకు చూడండి. రూట్ కూడా చూపిస్తానండి, లాస్ట్లో చూపిస్తున్నాను. ఎటువైపు నుంచి రావాలో కూడా చెప్తాను. ఇదే దారి. చాలామందికి తెలియదట. ఒకసారి అయితే వచ్చి చూడండి. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ మనకు జాపాలీలో కనపడే చిన్న ఉడతలు, పెద్ద పెద్ద ఉడతలండి ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇదే అండి నాగతీర్థము. తీర్థం అండి. వాటరు అది చాలా లోతుంది. అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి వాటర్. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఒకసారి దిగుతాను చూడండి. చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి, బాగున్నాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నీళ్లు చూడండి. ప్యూరిఫై వాటర్ కూడా ఎందుకు పనికి వస్తాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ చూడండి, లోపలికి కూడా చాలా లోతున్నట్టుంది. చూస్తున్నావా? చాలా ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు. చాలా తీయగా కూడా ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి. ప్రకృతిలో నాగతీర్థం. ఇదే అండి నాగతీర్థం. ఇక్కడ స్వయంగా వెలిసిందట అమ్మ. ఇదేమో ఒక చెట్టు మాను అమ్మలాగా ఈ రూపంలో వచ్చిందట. ఈ కొండలో అమ్మవారు వెలిసింది స్వయంభూగా. ఇదే నాగతీర్థం అండి. అందరూ తప్పకుండా దర్శించుకోండి. చాలా బాగుంది ప్రకృతి సోయగాల మధ్యలో. ఇది నాగతీర్థం. ఇక్కడ గమనించారా, కొండలోనే వెలిసింది జంట నాగులు. ఇక్కడ కూడా అదే రకంగా కొండలోనే వెలిసాయండి. అందుకని ఈ క్షేత్రానికి నాగతీర్థం అని పేరు. శుక్రవారం అభిషేకాలు జరుగుతాయి. ఇది మామూలుగా నాకు తెలియదండి. ఇన్ని రోజుల నుంచి తిరుమలకి వస్తున్నా కూడా ఎప్పుడు తెలియదు. యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో మా ఫ్రెండ్ చూసి తీసుకొచ్చింది. తనే మా ఫ్రెండ్ విజయ. ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాం. మీరు కూడా ఈసారి అందరూ రండి. నమస్తే అండి. జై శ్రీరామ్. అమ్మవారిని దర్శనం ఇంకొకసారి చేసుకోండి. చాలా విచిత్రంగా ఉంది కదా, కొండలోనే వెలవడం. చాలా బాగుంది. అందరూ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఇదంతా అడవి. బ్రహ్మోత్సవాలకు వచ్చామండి, అందుకని ఇక్కడ తీస్తున్నాం.
ఇక్కడే చిన్న శివయ్య విగ్రహం కూడా శివలింగం ఉంది. అక్కడే నాగతీర్థంలో జలం తీసుకొని స్వామికి అభిషేకం చేసుకున్నామండి. ఇక్కడ ఇది బాటగంగమ్మ దేవాలయం, అందరికి ఐడియా ఉండుంటుంది. సేవా సదన్ పక్క సందులోనే వస్తుంది. బాటగంగమ్మ చాలా ఫేమస్ అమ్మవారు కాబట్టి ఇక్కడ ఇటు సేవా సదన్ నుంచి పక్క వీధిలో నేరుగా వచ్చేసారంటే బాటగంగమ్మ దేవాలయం నుంచి ఇటు లోపలికి నేరుగా వస్తే అక్కడ బోర్డు కనపడుతుంది మీకు, నాగతీర్థం అని బోర్డు కనపడుతుంది. ఆ బోర్డు నుంచి మీరు నేరుగా లోపలికి వెళ్ళారంటే వాకబుల్ డిస్టెన్సే, పెద్ద దూరం కూడా ఉండదు. తప్పకుండా అందరం దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.